చాలామంది వెహికల్ నెంబర్ని క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు చివరి 4 నెంబర్లను మాత్రమే క్యాలిక్యులేషన్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. అలా కాకుండా మనకు రాష్ట్రానికి సంబంధించినటువంటి కోడు, అదేవిధంగా డిస్టిక్కు సంబంధించినటువంటి కోడ్ను కూడా కలుపుకొని మొత్తం టోటల్ చేసినప్పుడు వచ్చేటటువంటి నెంబర్ కనుక 2వ నెంబర్ అయినట్లయితే ఈ వాహనం వల్ల మనకు ప్రమాదాలు ఏమీ జరగవు. కానీ ఈ వాహనాన్ని అనవసరంగా తిప్పడం అనేది జరుగుతుంది. అంటే పనున్నా లేకున్నా కూడా ఈ యొక్క వాహనాన్ని అనేది ఊరికే వాడటం అనేది జరుగుతుంది. అంతేకాకుండా దీనికి రిపేర్లు కూడా వస్తూ ఉంటాయి అని చెప్పవచ్చు. ఒకవేళ మీరు 9, 18, 27 తేదీలలో పుట్టి ఉంటే మీకు ఈ 2వ నెంబర్ వెహికల్ నెంబర్ వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుకూలంగా మీ యొక్క వెహికల్ నెంబర్ అనేది మీకు అనుకూలంగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి.